చెప్పండి, మీది కూడా ఇల్లు ఉన్నట్టు అక్కడ. అవును, చెప్పండి. వీళ్ళందరూ మా ఊళ్ళే అండి. నేను ఇక్కడ వీళ్ళ దగ్గరకి వెళ్ళి పాటలు కూడా పాడేదాన్ని మీటింగ్లకి. కానీ ఒకటే సార్, ఇంత మంది పేదలము రోడ్ల మీద ఉంటున్నాం సార్. రోడ్ల మీద ఉండి ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుకుంటారు టీటీడీసీలో. ఇప్పుడు ప్రతి ఒక్కడ ఇంత మంది ఉంటే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు సార్? పొంగిలేటి ఆఫీస్కి వెళ్ళగానే వాళ్లకు మీకు ఇస్తాం అంటే ఇప్పుడు మరి రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఏం కావాలి సార్? అవునా కదా సార్? ఏదేం చేసినా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు పేద ప్రజలకు మాత్రం రోడ్డు మీద అక్కడ ఎంత మంది అయితే కోల్పోయారో అంత మందికి ఇవ్వాలి. అంతేగాని మీ ఆఫీసుల దగ్గరికి ఎవరెవరు తిరుగుతున్నారో మా కాంగ్రెస్ వాళ్ళం మేము వేయలేదా సార్ ఓట్లు? అందరం వేస్తే కదా శ్రీనివాస్ రెడ్డి అన్న గెలిచింది, ప్లస్ ఆయన తుమ్మల నాగేశ్వరరావు అన్న గెలిచింది, మళ్ళీ బట్టి విక్రమార్క అన్న గెలిచింది. మేమందరం వేస్తేనే కదా సార్ పేదలం, అంతేనే కదా? మీ ఆఫీసులో తిరిగేటోళ్ళు వేసినా గెలిచిరా సార్? కాబట్టిగా నేనైతే వాళ్ళకి చెప్పేది ఒకటే, ముగ్గురు మంత్రులకు చెప్పేది ఏంటంటే, మీ ఆఫీసులలోకి వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఇస్తాం అని అంటే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పేద ప్రజలకు మాత్రం ఈడ ఎంత మంది కోల్పోయారో అంత మందికి మాత్రం రావాలి. రాకుంటే మాత్రం ఈ యుద్ధం మాత్రం ఇట్లనే నడుస్తుంది. అది సార్. అది ఏమి మారాను రా నా ఖమ్మం జిల్లా బతుకులందుకు ఈనంగుండెనురా. ఏమి మారాను రా నా ఖమ్మం పేదల బతుకులందుకు ఈనంగుండెనురా. కాయ కష్టం చేసి ప్రజల చిన్న గూడే కట్టుకుంటే కండ్లు మోర్వాలేని దొరలో ఆ గూడే కూల కొడితే కంటి నిండా శోకమాయనురా. నా ఖమ్మం పేదల బతుకులందుకు ఈనంగున్నయిరా. చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారవే. అడగవే అమ్మా భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా మన తెలంగాణ వెలుగుతోందట, అడగవే అమ్మా. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు జోహార్.